ఆరాధించి మహిమపరుద్దాము. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. అతికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతికాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నీ పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీ రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. అవును ప్రభువా, ద్రాక్షవల్లి మీరు, తీగలు మేము ఇంటిగా మా పనులకు తండ్రి.
మీలో నిత్యము అంటు కట్టబడిన వారై ఫలించినట్లుగా మా అందరెడలా సారినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ ఈ శ్రేష్టమైన సమయాన్ని సహవాసాన్ని అనుగ్రహించిన పరలోకపు తండ్రి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తానికి అప్పగిస్తూ వెళ్ళలేని శాశ్వతమైన నేను అనేది నిరంతరం ఏకంగా ఉన్న మీ కృపలో ప్రేమలో దయా కనికరములో వాత్సల్యతలో సమృద్ధిగా మమ్మల్ని జీవింపచేస్తూ అనేకులకు ఆశీర్వాదకారకంగా ఉండటానికి మా అందరిలా చాలినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ప్రభు నిమిత్తము ధ్యానాంశంగా యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-8 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-8. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు, నేను ప్రకటించనని ఒకడు అంటున్నాడు. సర్వశరీరులు గడి ఉన్నారు, వారి అందరిలో ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండు నూపు వాడును. నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. దేవుని వాక్యము నిత్యము నిలుచును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, శాశ్వతంగా నిలిచే దేవుని వాక్యము. మరి మనమైతే గడ్డి లాంటి వారము, నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటటువంటి వారము. ప్రభు వాక్యం సెలవిస్తుంది, సర్వశరీరులు గడ్డి ఉంటున్నారు, వారి అందమంతా అడవి పువ్వులే ఉన్నది. ఎండి రాలిపోయేటటువంటి జీవితాలు, కానీ శాశ్వతమైన నిత్యమైనటువంటి వాక్యము దేవుని వాక్యము. కాబట్టి ప్రకటించండి, వాక్యాన్ని ప్రకటించండి, భయపడకుండా ప్రకటించండి. సర్వశక్తిమంతుడగు ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఉన్నది. ప్రభువు రాబోయే గొర్రెల కాపరి నిమిత్తము ప్రకటన చేయండి అంటూ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుని వాక్యం సెలవిస్తుంటున్నటువంటి ఈ వాక్యాన్ని గురించి మరి ప్రభు మనతో మాట్లాడనంటున్నాడు. గ్రంథము 4వ అధ్యాయం వాక్యము జనరల్గా తీసుకుంటే వాక్యంలో సున్నానాలు, అరసనానాలు, కామాలు, విసర్జాలు ఎన్నున్నాడు. సున్నామాలు దాంట్లో సంపూర్ణత చేసింది. ఒక వాక్యాన్ని సంపూర్ణత సున్నా, దానికి కూడా దాన్ని ఇచ్చేది సున్నానే. ఫర్ ఎగ్జాంపుల్ సందు అన్నది అనుకోండి, ఆ సున్నా లేకపోతే సదు అర్థమే లేకుండా పోతుంది. వాక్యానికి కూడా సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేది ఈ సున్నా. మరి మనము దాన్ని ఫుల్ స్టాప్ అంటాము. చాలా మంది స్టూడెంట్స్ సున్నాని పెడతారు, ఫుల్ స్టాప్ బదులు సున్నాని వాడటం అలవాటు. దీనికి అర్థం ఏంటంటే వాక్యము సంపూర్ణమైనది, సంపూర్ణత కలిగినటువంటి వాక్యము అన్నటువంటి అర్థము. మరి ఈ వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడనై ఉంటున్న ప్రతి అంశము కూడా ఒక సంపూర్ణతను, ఒక నిశ్చయతను, ఒక పరిపూర్ణతను ఇచ్చేటటువంటి ఒక కంప్లీషన్, ఒక హోల్ మీనింగ్, హోల్సమ్గా మన జీవితాలను ఒక పరమార్థంలోకి నడిపించేది వాక్యం. ఇంగ్లీష్లో తీసుకుంటే మనము ఈ వాక్యాలు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్. సింపుల్, కాంపౌండ్ జీవితాలు మనవి కావాలి, కానీ కాంప్లెక్స్ కాకూడదు. కాంప్లెక్స్లో మరి వాదనలు ఉంటాయి,
ఆటంకాలుంటాయి, అవరోధాలుంటాయి. ఇఫ్ అండ్ బట్స్ ఉంటాయి. కంప్లీషన్ ఆ ఇఫ్ అండ్ బట్స్‌తో కంప్లీట్ అవుతది. కానీ సింపుల్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ సంపూర్ణమైన అర్థాన్నిచ్చే వాక్యాలుగా ఉంటున్నాయి. మ్యాథమెటికల్‌గా మనం తీసుకున్నామంటే ఈ 0 ఒక డిజిట్‌కు ఎడమ వైపు ఉన్నంత వరకు దానికి వాల్యూ అంటూ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. ఎడమ వైపు నువ్వెన్ని సున్నాలు యాడ్ చేస్తూ పోయినా కూడా ఏ సున్నాకు విలువంటూ ఉండదు. కుడివైపు ఒక డిజిట్‌కు ఒక 0 యాడ్ చేస్తూ వస్తే డిజిటల్ వైస్ దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. 1కి ఒక 0 చేస్తే 10 అవుతుంది. 2 డిజిట్స్ అవుతాయి. 2 అవుతే హండ్రెడ్స్ అవుతాయి. 3 అవుతే థౌజండ్స్ అవుతాయి. ఇలాగా వాల్యూ పెరుగుతూ పోతుంది. కానీ ఎడమ వైపు ఉన్న సున్నాలకు ఎలాంటి విలువ ఉండదండి మ్యాథమెటికల్‌గా తీసుకుంటే. ఎలాగంటే ఎడమ వైపున్న మేకల్లాగా, కుడివైపున్న గొర్రెల్లాగా. ఈ కుడివైపున్న గొర్రెలకు ఈ వాల్యూ ఎలా పెరుగుతుంది? దేవుని దృష్టిలో ఎలా పెరుగుతుందంటే మత్తయి సువార్తలో రాసినటువంటి 25వ అధ్యాయంలో రాసినటువంటి ప్రభువు సెలవిస్తున్నట్లుగా మీరు చెరసాలలో ఉన్నవారిని చూడవస్తిరి. మరి రోగులను పరామర్శిస్తిరి. ఆకలి కొన్నవారికి ఆహారం పెట్టిరి. దాహం కొన్నవారికి దాహం ఇస్తుంది. ఇలాంటివన్నీ కూడా యాడ్ అవుతూ వస్తే మరి ఆ గొర్రెల యొక్క విలువ దేవుని దృష్టిలో పెరుగుతూ వస్తుందండి. అలాగే జీవితాలకు మన జీవితాలకు ఒక పరిపూర్ణత, ఒక సంపూర్ణత, ఒక నిండుదనము ఫలించటం అన్నది నిండుదనం వస్తుందండి. ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే మన జీవితాలన్నీ ఫలించే వృక్షాల్లాగా ఉండాలని. ఆ ఫలించే వృక్షాలు నిండా పుష్పించిన చెట్టు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. నిండా ఫలాలున్న చెట్టు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. అన్నీ ఉన్న విస్తరి, నిండా వడ్డించిన విస్తరి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. ఏమి లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందని వాక్యం ఒకటి ఉంది, సామెత ఒకటి ఉంది. దేవుడి యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి తనను సంపూర్ణంగా తాను ఎందు నిమిత్తము ఈ లోకంలోకి పంపబడ్డాడో ఆ ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడిగా తను ఈ లోకాన్ని వదిలిపెట్టే సందర్భంగా యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు, నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. నీవు నాకు ఇచ్చినవన్నీ నేను సంపూర్ణంగా నెరవేర్చితిని. ఏ మహిమతో నేను నీ దగ్గర ఉన్నానో ఆ మహిమతో నీ లోకంలో చేశావు. తిరిగి ఆ మహిమతోనే నేను నీ దగ్గరికి రాబోతున్నాను అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యం మనకు తెలియచేయబడతా ఉంది. మన జీవితాలు కూడా ఒక పరిపూర్ణత, ఒక సంపూర్ణత కలిగినటువంటి, ఒక నిండుదనం కలిగినటువంటి, సంపూర్ణంగా ఫలించేటటువంటి వారంగా ఉండాలన్నటువంటి పరిశుద్ధ సత్యం మనము నిత్యము జ్ఞాపకంలో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ చాలా ఉన్నది. మరి పరిపూర్ణత, సంపూర్ణత మన జీవితాలకు రావాలంటే దేవుని యొక్క లేఖనాలను ద్వారా మనము కొంత పరిశీలనలోకి తీసుకుంటే మనకు కనిపించేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను బట్టి మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో అనునిత్యము, అనుక్షణము, దినదినము ఎదుగుతూ సంపూర్ణతలోనికి, నిండుదనంలోనికి, నిండుగా ఫలించేటటువంటి వృక్షాల్లాగా. ఒక వృక్షము ఫలించాలంటే దానికి నిత్యము మరి సమృద్ధిగా నీరు అందుతూనే ఉండాలి. ఖనిజ లవణాలు ఎరువుల రూపంలో మనం ఇస్తుంటాము. ఆ ఎరువుల ద్వారా ఖనిజ లవణాలను అంగీకరించుకొని మరి సంపూర్ణంగా పెరిగే చెట్టుగా ఒక దశలో పైకి ఎదిగేటువంటి చెట్టు సంపూర్ణమైనటువంటి ఫలాలు ఇచ్చే దశకు చేరుకుంటుంది. అలాగే మన జీవితాలు ఫలించాలంటే పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఆ సంకల్పం ఏదని తెలుసుకున్నటువంటి వారంగా, ఆ వాక్యంలోని లోతుపాతులు తెలుసుకున్నటువంటి వారంగా, ఆ వాక్యంలోని అంతరార్థము తెలుసుకున్నటువంటి వారంగా,
ప్రభు నిర్దేశించిన, నిశ్చయించిన ఆ పరిశుద్ధ సత్యం తెలుసుకున్నటువంటి వారంగా దినదినము అంతకంతకు ఎదిగితేనే మన జీవితాలలో మనం సంపూర్ణంగా ఫలించగలము. ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయము 4వ అధ్యాయము నిర్గమకాండం 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదల చేయటానికి వారు పెట్టిన మొర ద్వారా విని ప్రభువు మోషేను ఏర్పరచుకున్నటువంటి విషయం మనకు 3వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. ప్రభు ఖచ్చితంగా చెప్తుంటున్నాడు, నేను వారిని విడుదల చేయటానికి వచ్చాను. దానికి నేను సాధనంగా ఏర్పరచుకుంటున్నాను. మన పితరుడైన నువ్వు ఖచ్చితంగా వారికి చెప్పు మోషే, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు పంపెనని నీవు వారికి ఖచ్చితంగా చెప్పు. వారిని మిమ్మల్ని విడుదల చేస్తానన్న విషయము మీకు చెప్పు అన్నటువంటి, మిమ్మల్ని పాలుతేనెలు ప్రవహించే దేశానికి నన్ను నా ద్వారా మిమ్మల్ని విడిపించి తీసుకెళ్తానన్నటువంటి విషయం చెప్పు అన్నటువంటి వాస్తవాన్ని మోషేకు తెలియచేసినప్పుడు, అప్పుడు వారిని మాట విందురు అంటాడు ప్రభు. తర్వాత ఇక 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు మోషే అంటున్నాడు, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అంటున్నాడు. అందుకు ప్రభు ఏమంటున్నాడంటే, నీ చేతిలో ఏముంది అని అడిగాడు. అందుకు మోషే యొక్క ప్రత్యుత్తరం ఏమిటంటే కర్ర. మోషే చేతిలో ఒక కర్ర ఉంది. ఈరోజు ప్రభువు ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరి చేతిలో కర్ర ఉండాలి. ఆ కర్ర ఏదైనా ఉండొచ్చు. మోషే కర్ర ఎందుకుంది? మోషే యొక్క వృత్తి మరి గొర్రెల కాపరి కాబట్టి కర్ర ఉంది. మన వృత్తి రీతిగా ఏదైనా కానివ్వండి, అది ఏదన్నా కానివ్వండి, ఆ వృత్తిపరంగా ఏదన్నా కావాలి, అది మన చేతిలో కర్ర ఉండటం కావాలి. ఆ చేతి కర్రను ప్రభు తన కర్రగా మార్చటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేటటువంటి ప్రభు మనకుంటున్నాడు. ఆ కర్రతో ఏమంటున్నాడంటే, ప్రభు ఆ కర్ర నువ్వు కలిగి ఉండటం ద్వారా ఆ కర్ర నా కర్రగా నేను మార్చి, మరి అద్భుతాలు జరిగించి, వారి యొక్క మనసును మార్చి, వారు నీ మాట వినేటట్టు చేస్తాను అన్నటువంటి సూచక్రియలు మనకి ఇక్కడ కనిపింపచేశాడు. దేవునితో మాట్లాడే కొద్దీ మనకు సూచక్రియలు బాగా తెలుసు కదండి. మోషేతో మొదట కనపరిచినటువంటి సూచక్రియలు, మొదట కర్రను నేల మీద పడేయమంటే అది పాము కావటము, దాని తోక పట్టుకుంటే తిరిగి కర్ర కావటము, మరి చేయిని రొమ్ము మీద ఉంచుకున్నటువంటి చెయ్యి వెలుపలికి తీసినప్పుడు కుష్ఠరోగం కలిగినదై, తెల్లటి కుష్ఠరోగం కలిగిన చేయిగా మారటము, తిరిగి మరలా రొమ్ము మీద ఉంచుకొని మరీ తీసినప్పుడు మరి మిగిలిన శరీరం వల్లే మరి ఏ రోగం లేని, కుష్ఠరోగం లేని చేతిగా మారటము అన్నటువంటి సూచక్రియలను తెలియచేస్తూ, అదే కర్ర కలిగినటువంటి మోషే మరి నేల మీద నీటిని, పొడి నేల మీద నీటిని నువ్వు చల్లినప్పుడు అవి రక్తంగా మారతాయని, మరి తిరిగి అది మామూలు నీరుగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రభు సూచక్రియలుగా చెప్పినప్పుడు, ఇంతగా చెప్పినా కూడా మరి ఆ దేవుని యొక్క వెలుగులో, ఆ మాట వెలుగులో, ఆ మాట సత్యతలో అర్థంలాగా తన యొక్క తన యొక్క స్థితిని తను గుర్తిస్తూ, ప్రభువా నేను నోటి మారిన కలవాడిని కదా ప్రభువా, నేను ఎలా నేను దేనికి ముందు కాపోగలను అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటున్నాడు, అదంతా నేనే కదా. ఆ నోటి మాన్యం కానీ, గుడ్డితనం కానీ, కుంటితనం కానీ కలగచేసిన వాడిని నేనే కదా. కాబట్టి నేను తిరిగి నేను దానికి సరైన రీతిగా నేను వాడుకుంటానని చెప్పితే కూడా, ఇంకా కూడా మరి మోషే సంపూర్ణంగా ఇష్టపడినటువంటి విషయం మనకు కనిపిస్తూ, మీరు ఎవరినైనా దీని బదులు నువ్వు తలించిన వాడిని నీ చేత పంపమని చెప్తుంటుండగా, ప్రభువు మరి ఏమంటున్నాడంటే, కోపపడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అహరోను తన అన్నయ్య అహరోనును నీతో ఉంచుకుంటున్నాను, నువ్వు అన్న నీకు నోటిగా మాట్లాడు కాబట్టి నువ్వు నేను చెప్పిన పని నీ ద్వారా
తలుచుకున్నటువంటి ఆ పని సవ్యంగా జరగటానికి నేను నీకు ఉంటాను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడతాడు. అతడే నీకు నోరుగా ఉంటాడు. నీవు అతనికి దేవుడుగా ఉందువు అని సెలవిస్తుంటున్నాడు. నిజమే ప్రియమైన బిడ్డలారా, ప్రియులారా, ప్రభువు ఆ కర్ర ఎల్లప్పుడూ మన చేతిలో కర్రగా సంపూర్ణమైనటువంటి ఒక ఆధారంగా మనకు ఉండబోతుంటున్నాడు మన జీవితాలలో. ఒక సంపూర్ణమైనటువంటి జీవితం, పరిపూర్ణమైనటువంటి జీవితం మనం పొందాలి అంటే ఖచ్చితంగా ప్రభువు మనకు ఆధారం కావాలి. కర్ర ఎంత ఆధారంగా ఉంటుందో అంత ఆధారాన్ని ప్రభు నేను మీకు తోడయుండి, నేనుగా మిమ్మల్ని నడిపించి, నేనుగా ముందుకు నడిపించే దేవుడిని మీకు అయి ఉంటున్నాను అన్నటువంటి వాస్తవత చూపిస్తుంటున్నాడు. ప్రతి ఒక్కరి సృష్టిలో, ప్రతి నిర్మాణంలో, దేవుడు మనల్ని సృష్టించడంలో ప్రతి ఒక్కరి విషయంలో ఒక చిత్తం కలిగి ఉంటున్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చాలన్నటువంటి ఇచ్చ కలిగి ఉంటున్నాడు, కోరిక కలిగి ఉంటున్నాడు. మరి అటువంటి పరిస్థితులలో మనకున్నటువంటి బలహీనతలను బట్టి మనం వెనుకంజ వేయటానికి ఇష్టపడినప్పటికీ, భయపడినప్పటికీ, తొలగిపోవాలని నిశ్చయించుకున్నప్పటికీ, దేవుడు ఒక సంపూర్ణమైనటువంటి ఆధారంగా నేను మీతో ఉంటాను, మీతో కర్రగా ఉంటాను, ఊత కర్రగా ఉంటాను అంటున్నాడు ప్రభు. ఇక్కడ మనము ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ యాకోబు ఒక మాట అంటున్నాడు. యాకోబు బయలుదేరినప్పుడు ఒంటరి వాడిగా ఒక్క ఊత కర్రతోనే బయలుదేరినటువంటి యాకోబు దేవుడిచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం అమితంగా అనేక రీతులుగా ఆశీర్వదించబడి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు అతను ఒక భయం పట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏ భయం అది? అన్న ఏశావు చేత చంపబడతానేమో అన్నట్లు. అప్పుడు ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా, నా చేతికర్రతో మాత్రమే ఈ యుద్ధాన్ని దాటినాను కదా, కానీ ఇప్పుడు నాకు ఇంత జనాంగానికి 2 గుంపులుగా మార్చావు కదా ప్రభువా, కానీ నాకు ఈ భయం ఉంది, అన్నతోటి ఏశావు చంపుతాడన్న భయం ఉంది అన్నటువంటి ఆ విషయాన్ని ప్రభు దగ్గర ప్రస్తావించినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానము, నడిపించిన తీరు మనందరికీ బాగా తెలుసు. ఆ ఆధారం అన్నది ప్రభు ఎప్పుడూ ఆధారపడిన వాళ్లకు ఖచ్చితంగా ఆయన మనకు దాగుచోటని, ఖచ్చితంగా ఆయన మనకు రక్షణ అని, ఖచ్చితంగా ఆయనను మనకు ఆపత్కాలంలో ఉత్తరమిచ్చే తండ్రి అని సంపూర్ణంగా విశ్వసించిన వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలి. దావీదు అంటున్నాడు 23వ దావీదు కీర్తనలో ఏమంటున్నాడంటే, దావీదు అంటున్నది ఏంటంటే, నా దుడ్డు కర్రయు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. స్టాఫ్ అండ్ రాడ్, కర్రను స్టాఫ్గా ఇంగ్లీష్ వెర్షన్లో వ్రాయబడింది. ఈ స్టాఫ్ అండ్ రాడ్ నిత్యము నాకు తోడుగా ఉంటుంది. నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించునని దావీదు చెప్తుంటున్నాడు. హెబ్రీ 11:21లో యాకోబు ఆశీర్వదించేటప్పుడు ఆ చేతికర్ర మొదల మీద ఆనుకొని తన మనమలను, యోసేపు కుమారులను ఆశీర్వదించినట్లు వాక్యంలో రాయబడింది. అంతేకాకుండా దావీదుకు ఆ కర్ర అన్నది ఆ గొల్యాతును నశింపచేయటానికి, లేకపోతే చంపటానికి ఒక ఒక ఆధారంగా ప్రభు ఇచ్చినట్లు రాయబడింది. ఎక్కడంటే మనం చూస్తే దావీదు విషయం గురించి చూస్తే 1 సమూయేలు 17వ అధ్యాయము 38 నుండి 40వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ ఆయన గొల్యాతును మీదకి దాడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నప్పుడు సంపూర్ణంగా తాను ఆ యుద్ధోపకరణాలన్నీ ధరించుకొని, పరిశీలించి చూసుకొని అవన్నిటిని వదిలేసి తన కర్ర పట్టుకొని అని రాయబడింది అక్కడ. తన కర్ర పట్టుకొని ముందుకు కదిలాడు. ప్రభువు నిత్యము కర్రగా ఉంటున్నాడు మన జీవితాలలో. మన జీవితాలకు అవసరమైనటువంటి ఆధారాన్ని ఇచ్చేటటువంటి, ఆలంబన ఇచ్చేటటువంటి, నడిపించేటటువంటి, తూలి తొట్టిల్లకుండునట్లు బలంగా నిలవబడటానికి ప్రభు చేతి కర్రగా మనకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నాడు, తోడుగా ఉంటున్నాడు. అంతేకాదండి, ఈ కర్ర అనేది
ఒక అథారిటీని, అధికారాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, మన జీవితాలు ఒక పరిపూర్ణతలోనికి, ఒక సంపూర్ణతలోనికి నడిపించబడటానికి, ఒక నిండుగా ఫలమిచ్చే చెట్లుగా ఉండటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గాలను గురించి మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉంటున్నామండి. మరి ఇక్కడ ఆ ప్రభు ఒక సత్యము నిరంతరము చాటుతున్నటువంటి విషయము ఖచ్చితంగా కఠినమైనప్పటికీ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, గొడ్డలి చెట్టు మీద ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుంది. ఆ విషయాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఆ నరికి వేయబడకుండా ఫలించటానికి విస్తారంగా, విపరీతంగా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడతా ఉంది. ఎలా ప్రకటించబడతా ఉందంటే, ఆ ప్రకటించబడినటువంటి వర్తమానము విననొల్లని చెవులు, లోబడనొల్లని ప్రజలై ఉంటున్నటువంటి వాస్తవాన్ని మనకి ఎక్కడ కనిపింపచేస్తున్నాడంటే దేవుడు, యెషయా గ్రంథము 1 అధ్యాయము 2వ వచనంలో ఒకసారి చదివి చూడండి. యెషయా గ్రంథము 1 అధ్యాయము 2వ వచనము. ఆకాశములారా, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఆమేన్. అందుకని ఏమంటున్నాడు, పాపిష్టి జనములా అంటున్నాడు, పాపిష్టి సంతానం అంటున్నాడు. ప్రభు ఏమంటున్నాడంటే, భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టుకొని నిరంతరము దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నా కూడా మరి లోబడని పిల్లలు, దేవుని వర్తమానాన్ని అంగీకరించని పిల్లలుగా ఉంటున్నటువంటి పిల్లలను గురించి ప్రభు వ్యసనపడుతున్నాడు. ఫలింపని పిల్లలను గురించి ప్రభు వ్యసనపడుతుంటున్నాడు. అందుకే నిరంతరం హెచ్చరిక జరుగుతూనే ఉంది. ఇటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితంలో ఎన్ని మార్లు దేవుని వాక్యం ప్రకటించబడుతున్నా, నిత్యము స్థిరంగా ఉండేటటువంటి దేవుని వాక్యము, దేవుడు అనేవాడు మన మధ్య ఉంటుండగా, సంచరిస్తుంటుండగా, మనతో ఉంటుండగా, ఆయన పరిశుద్ధ స్వరం మనకు వినపడుతూ ఉంటుండగా కూడా నిత్యము నిర్లక్ష్యంతోనే మనం జీవిస్తుంటుంటాం అన్నటువంటి వాస్తవాన్ని దేవుడు మనకు అక్కడ తెలియచేస్తున్నాడు. మరి అటువంటి పరిస్థితిలో నుండి మనం తప్పింపబడటానికి, దేవుడు మనతో నిత్యము ఉండటానికి ఏర్పాటు చేసినటువంటి జీవిత విధానములలో మనం ఇప్పుడు చూపించినటువంటి ఒక కర్ర, ఆధారంగా ఇచ్చినటువంటి ఒక కర్ర, అదే మనకు అధికారాన్ని కూడా ఇస్తా ఉంది. మోషే తన కర్రను మరి నిర్గమకాండము 9వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు మనం చూసినప్పుడు ఒకసారి చూడండి దయచేసి. నిర్గమకాండము 9వ అధ్యాయము 22 నుంచి 25. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను, జంతువుల మీదను, పొలముల కూరలన్నిటి వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పాను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను, వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుతుండెను. యెహోవా ఐగుప్తు దేశం. చాలండి. మరి ఆ కర్ర ద్వారా దేవుడు మనకి ఏమి ఇస్తుంటున్నాడంటే, ఒక అథారిటీ ఇస్తున్నాడు, ఒక అధికారం ఇస్తున్నాడు. మోషేకి ఇచ్చినటువంటి అధికారం. మోషే తన కర్రను చాపినప్పుడు మరి కలిగినటువంటి పరిణామం ఏంటంటే, వడగండ్లు కురియటం, ఉరుములు, పిడుగులు పడటం జరిగింది. అంటే అంత గొప్ప దేవుడు మనతో ఉండటాన్ని ప్రభు ప్రస్తావిస్తుంటున్నాడు. ఆ గొప్ప శక్తిని మనకి ఇవ్వటానికి ప్రభు నిశ్చయించుకున్నట్టు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలా అన్నటువంటి విషయాన్ని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మూడవగా రెండవ అంశంగా మనం పరిశీలిస్తే, ప్రభువుతో సంపూర్ణంగా బలపడి
ప్రభువులో సంపూర్ణత కలిగినటువంటి వారంగా, ఒక పరిపూర్ణత కలిగినటువంటి జీవితాలలో మనం ముందుకు సాగాలంటే రెండవ అంశంగా ప్రభువు నిర్దేశించినటువంటి విషయం ఏంటంటే ఆవగింజంతట విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం. మత్తయి 17వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే అక్కడ మనకు ఒక చాంద్ర రోగి కనిపిస్తుంటున్నాడు. ఆ చాంద్ర రోగి అన్నవాడు అప్పుడప్పుడు ఫిట్స్ లాంటివి, కాళ్ళు చేతులు కొట్టుకోవటము, పడిపోవటం జరుగుతుంది. అటువంటి రోగిని అతని తండ్రి తీసుకొని వచ్చి శిష్యులను బాగు చేయమన్నప్పుడు వారికి సాధ్యం కాలేదు. ప్రభువు బాగు చేశాక శిష్యులు అడిగినటువంటి విధానము, మాట, ప్రభువు మేమెందుకు చేయలేకపోయినాము. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా, ఆవగింజంత విశ్వాసం మీరు కలిగి ఉండింటే ఖచ్చితంగా మీకు ఆ కార్యం జరిగిపోయిండేది. అల్ప విశ్వాసులారా, ఆవగింజంత విశ్వాసం. అల్పమైనంత విశ్వాసము గురించి ప్రభు ఉద్ఘాటిస్తూ ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉంటామని చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే, ఆవగింజ కూడా అల్పమైందే, కానీ ఆవగింజ సంపూర్ణత కలిగినటువంటి విత్తనం ఒకటి. ఆ ఆవగింజను నేలలో నాటినప్పుడు ఆవగింజ ఫలించి ఒక పెద్ద వృక్షమై, పక్షులకు నివాస స్థలమై, కింద జంతువులకు నీడనిస్తూ అనేక ఫలాలనిచ్చేటటువంటి ఆవ చెట్టుకు కావలసినటువంటి ఎదుగుదల, కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి కిందికి వేరు తన్నేదానికి వేరు భాగము, పైకి మీరికి ఎదిగి ఫలించటానికి కాండభాగము, మరి నిరంతరం ఆహారం తయారు చేసుకోవటానికి ఆకు భాగము చిన్న ఆవుగింజలో ఇమిడి ఉన్నాయి. ఒక సంపూర్ణత కలిగినటువంటి ఆవుగింజ అది. అటువంటి ఆ విశ్వాస, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మీరు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతారు. అది మీరు లేనందువలన చేయలేకపోయారు. మరి పరలోక రాజ్యము మరి ఆవగింజంత విశ్వాసం కలిగిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలో చోటని ప్రభు సెలవిస్తూ ఉంటున్నటువంటి వాక్య భాగం కూడా మనకు లూకా 13:19 చూస్తుంటున్నాము. కాబట్టి ప్రియులారా, ప్రభు నిర్దేశించినటువంటి విషయంగా మనం చూస్తే, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. పరిపూర్ణతకు ఆధారము ఒకటి విశ్వాసము, మరి మూడవగా ప్రార్థన. ప్రార్థన అన్నది మరి మన కోసమే కాదు, ఇతరుల కోసము, తర్వాత తరతరాలకు ఆ దేవుడు దావీదుతో చేసిన నిబంధన స్థిరపడటానికి సొలొమోను చేసినటువంటి ప్రార్థన మనము 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 12వ వచనం నుండి చూస్తుంటున్నాము. అటువంటి ప్రార్థన నిరంతరం నువ్వు కొనసాగిస్తూ ముందుకు సాగినావంటే ఆ తరతరాలకు ఇచ్చినటువంటి దావీదుతో చేసిన నిబంధన ప్రకారం వచ్చేటటువంటి ఆ నిబంధన నెరవేరుతుంది అన్నటువంటి విషయము ప్రార్థన ద్వారా మనకు కనిపిస్తూ ఉంది. 4వ అంశం, నేను చాలా స్పీడ్గా పోవాల్సినటువంటి టైం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. ఉచితంగా ఇవ్వబడినవి, దేవుడు ఉచితంగా ఇవ్వబడినవన్నీ కూడా మనం కూడా ఉచితంగానే ఇవ్వాలండి. దేవుడు అనేక విషయాలలో ఉచితంగా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యము అధ్యాయం చూస్తే, మరి పేతురు ప్రార్థనా సమయంలో అక్కడ 42 ఏండ్ల నుంచి కుంటివాడుగా పడి ఉన్న వాడిని చూచి వాడు ఆశించినప్పుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు నాకు ఇచ్చినటివే నీకు ఇస్తుంటున్నాను అంటున్నాడు. నాకు ఇచ్చినటివే నేను నీకు ఇస్తుంటున్నాను, అందువలన నువ్వు లేచి నడువు అని చెప్పినటువంటి వాక్య భాగం మనం చూస్తుంటున్నాము. మత్తయి సువార్త 10:8-9 వచనాలు ఒకసారి చాలా క్విక్గా చదవాలండి. మత్తయి సువార్త 10 అధ్యాయము 8-9. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను
చేతికరణను సిద్ధపరచుకొనకుడి. ఆమేన్. అంటే అక్కడ ప్రభు సెలవిస్తున్నది ఏంటంటే, నేనన్నీ మీకు ఉచితంగా ఇచ్చాను. మీరు ఉచితంగానే ఇవ్వాలి. ప్రస్తుత సందర్భంలో, ప్రస్తుత కాలంలో జరుగుతున్నవి ఏవి ఉచితంగా ఇవ్వబడటం లేదండి. దేవుడు ఆ రోజు సెలవిచ్చినటువంటి వాక్యము, పౌలు ద్వారా మాట్లాడినటువంటి మాట, మీరు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? ప్రభు ఆ రోజు దేవాలయం పాడు చేసేవారిని, రూకలు అమ్మేవారిని, గువ్వలు అమ్మేవారిని, రూకలు మార్చేవారిని, మరి చెక్కలతో కొట్టినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఉచితంగా ఇవ్వబడింది, ఉచితంగా ఇవ్వండి. వాక్యం ఉచితంగా ప్రకటించండి, స్వస్థత ఉచితంగా చేయండి, ప్రతిదీ ఉచితంగా. ఈరోజు ప్రతిదీ కూడా మరి ఒక అమ్మకము. నూనె రాచి ప్రార్థన చేయమంటే ఆ నూనె కోసము ఒక వ్యాపార రీతిలో, ప్రతిదీ కూడా వ్యాపార రీతిలో జరుగుతున్నటువంటి అమానుష్యమైనటువంటి క్రియ మరి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాకపోతే ప్రభువులో సంపూర్ణం కావాలంటే మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిన ప్రతిదీ మనం ఉచితంగానే ఇతరులు పొందటానికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఉచితంగానే ఇవ్వడానికి మనం నేర్చుకోవాలి. ఆఖరిగా మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక పరిపూర్ణత సాధించాలంటే వీటన్నిటికీ అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోవాలి. అన్నిటికీ అనుబంధమైనటువంటి ప్రేమ ధరించుకున్నప్పుడే ఈ సంపూర్ణత ఇవన్నీ కూడా ప్రభు నిర్దేశించినవన్నీ కూడా మనకు సంపూర్ణంగా పొందగలిగినటువంటి స్థితిని ప్రభు ఈరోజు మనం ఉంచుతున్నాడు. మనల్ని హెచ్చరిస్తున్నాడు. వీటన్నిటికీ మూల కారణమైనటువంటి ప్రేమ మనం ధరించుకోవాలి. ఈ ప్రేమను గురించినటువంటి విషయానికి మనం వస్తే, మరి దావీదు 2వ సమూయేలు 9వ అధ్యాయము 2వ వచనంలో ఆనాడు యోనాతానుతో చేసిన నిబంధన, ఒకవేళ మేము మా తరం నశించిన పరిస్థితులలో మిగిలిన వారిని ఖచ్చితంగా దయతో ప్రేమ నువ్వు ఆదరించాలి, నా సంబంధికులను నువ్వు ఆదరించాలి, కుమారుని కానీ ఎవరైనా కానీ నువ్వు ఆదరించాలి అన్న నిబంధన మేరకు దావీదు రాజవుతూనే వెంటనే అది యోనాతానుకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారా అని కనుక్కొని అతని కుమారుడైన మెఫీబోషెతు, కుంటివాడైన మెఫీబోషెతును పిలిపించి ఆదరించి తన పంక్తిని కూర్చుని భోజనం ఏర్పాటు చేసి వారికి సంబంధించిన ఆస్తి మొత్తము కూడా మరి అతనికి అందేటట్టు చేసినటువంటి గొప్ప ప్రేమ దావీదు కనపరుస్తుంటున్నాడు. ఈ ప్రేమను గురించినటువంటి వర్తమానం మనకి ఎక్కడ కనిపిస్తుందండి? కంప్లీట్ గా 1 కొరింథీ 13వ అధ్యాయం 1 నుండి మొత్తము ప్రేమ గురించి, ప్రేమను గురించి, ప్రేమ ఎంత విలువైందో, ఏమి లేకపోతే ఏదైనా కూడా వ్యర్థమే అన్నటువంటి విషయము 1 కొరింథీ 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. 2వ కొరింథీ 13వ అధ్యాయము 7 మన ఆ సంపూర్ణత అన్నది మనం పొందాలి అన్నది పేతురు చెప్తున్నటువంటి విషయంగా మనకు కనిపిస్తుంది. పౌలు చెప్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఆఖరిగా మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, పేతురును ప్రభువు ఏమని అడిగాడండి? ఆరోహణము అయ్యేటప్పుడు ప్రభు మరి పేతురును అడిగినటువంటి విషయం ఏంటంటే, ఎన్నిసార్లు తనను ఎరగనని బొంకాడు, అన్నిసార్లు ఆ 3 మార్లు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తుంటున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తుంటున్నావా? అవును ప్రభువా, అవును ప్రభువా, అవును ప్రభువా 3 సార్లు సమాధానం రాబట్టి నాకని ప్రభు మరి ప్రతిసారి ప్రేమిస్తున్నప్పుడు నా గొర్రెలను మేపుము, నా గొర్రె మందలను కాయము, నా గొర్రెలను కాపాడము. ప్రభు ఈరోజు మనం ఒక పరిపూర్ణత కలిగినటువంటి వారంగా, ఒక సంపూర్ణత కలిగినటువంటి వారంగా జీవించాలంటే ప్రభు ఇంత ఉచితమైనటువంటి ఏర్పాట్లు మనకు కలగజేస్తుంటుండగా, ప్రభు నిత్యము మనతో ఒక ఆదరణకర్తగా, ఒక రక్షకునిగా, ఒక సంపూర్ణమైనటువంటి
కృపా కనికరంగా దేవునిగా, స్వస్థపరిచే దేవునిగా, ప్రతి ఇబ్బందిలో ఇరుకులోను మొరపెట్టినప్పుడల్లా ఉత్తరమిచ్చే దేవునిగా మన మధ్య ఉంటున్నప్పుడు మనము ఆ సంపూర్ణత పొందలేనటువంటి పరిస్థితి. ఆ పొందలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మాట చొప్పున విననొల్లని, లోబడనొల్లని, దుష్టభరితమైన, పాపభరితమైన సంతానంగా దేవుని దృష్టిలో నిలబడిపోతాము. ఇంత గొప్పగా ఎడార్లలో ప్రకటిస్తుంది, అరణ్యంలో ప్రకటింపబడుతుంది, నీరు లేని చోట ప్రకటింపబడతా ఉంది, మరి ఎండిన నేలతో ప్రకటింపబడతా ఉంది, బీడు భూములలో ప్రకటింపబడతా ఉంది. విత్తనము దేవుని వాక్యము విస్తారంగా వెదజల్లబడతా ఉంది. వెదజల్లబడినటువంటి విత్తనము దేవుని వాక్యము మరి ఫలించలేకపోవడానికి కారణం ఏంటి? సంపూర్ణంగా విననొల్లని స్వభావము, దేవుని వాక్యము, నిత్యము నిలిచే దేవుని వాక్యము, నిరంతరము నిలిచే దేవుని వాక్యము, ఈ రోజుండి రేపు పొయ్యిలో వేయబడు, అగ్నిలో వేయబడేటటువంటి అల్పమైనటువంటి జీవితాలు కలిగినటువంటి మనలను దేవుడు ఇంత ఆధిక్యత కలిగినటువంటి జీవితాలు మోషతో ఏమంటున్నాడు? నీవు దేవుడివై ఉంటావు అంటున్నాడు. ఫరోకు దేవుడిగా నువ్వు నియమిస్తున్నాను అంటున్నాడు. నా ఇంటంతటికి నువ్వు నమ్మకమైన వాడు అంటాడు. ఎవరు ఆయన ఇల్లు? యూదా ఇంటి వారులు, ఇశ్రాయేలు ఇంటి వారులు, దేవుని ఇంటి వారులు. ఈరోజు మనము దేవుని ఇంటి వారమే. మన అందరిని గురించినటువంటి దేవుని యొక్క ఉద్దేశము ఆ కఠినమైన హృదయం, రాతి హృదయంలో విత్తనాలు ఫలించవు, కిందికి వేరు తన్ని మాంసపు గుండెనిస్తానని. ఆ మాంసపు గుండె దేవుని యొక్క శబ్దానికి, దేవుని యొక్క ప్రకంపించ మరి అందచేయబడాలి. వర్తమానం అందచేయబడాలి. దేవుని స్వరం బలమైంది. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము నిత్యము మన చెవులలో వినపడేటటువంటి ఆ స్వరము ఎంత బలమైంది, ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైంది, ఎంత శక్తి కలది, ఇది తెలియజేస్తుంది. ఇది మనము ఒకసారి కీర్తనలు 29 చూస్తే, కీర్తనలు 29వ అధ్యాయానికి వస్తామండి. తొందరగా ముగించుకుందాం. కీర్తనలు 29వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము, యెహోవా స్వరము బలమైంది, యెహోవా స్వరం ప్రభావం కలది, యెహోవా స్వరం దేవదారు వృక్షాలను విరుస్తుంది, లెబోనోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరుస్తుంది, మరి దూడవలె అది గంతులు వేయినట్లు చేస్తుంది. యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేస్తుంది, అరణ్యాన్ని కదిలిస్తుంది, కాదేశారణ్యాన్ని కదిలిస్తుంది, లేళ్లను ఈన చేస్తుంది, అడవుల్లో ఆకులను రాలుస్తుంది. ఎంత ప్రభావం కలిగిన ఈ స్వరము, దేవుని వాక్యము, నిత్యము నిలిచే దేవుని వాక్యము నిరంతరము ప్రకటింపబడుతూ ఉన్నప్పటికీ కూడా విననొల్లని, లోబడనొల్లని, తిరుగుబాటు చేయ పిల్లలుగా మరి దేవునికి ఆయాసం చేస్తుంటే దేవుడు ఆకాశాన్ని, భూమిని సాక్షులుగా నియమించుకొని మాట్లాడుతున్నాడు. వినండి, వినండి, ఈ జనాన్ని గురించి చూడండి. ఇంతగా ప్రభువే, యెహోవాయే ఆకాశం నుండి దిగి వచ్చి కుమారుని రూపంగా మన మధ్యకు వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని దేవుని యొక్క చిత్తము నెరవేర్చటానికి శిలువ నుండి సంపూర్ణంగా తన కార్యం నెరవేర్చినాకనే సమాప్తమైనదని చెప్పి దేవుని తన ఆత్మను దేవునికి అప్పగించినటువంటి విషయము. ఈరోజు మనం కూడా ఆ స్థితిలోనికి సంపూర్ణంగా ప్రభువు మన ఎట్లా నిశ్చయించిన ప్రతి విషయాన్ని, ఆయన ప్రణాళికలో మన విషయంలో ఆయన కలిగిన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన సంపూర్ణ స్థితిలోనికి రాగలిగి అంతిమ దినాలలో, ఆఖరి దినాలలో ప్రభువుకు మన ఆత్మను అప్పగించగలిగినటువంటి సంపూర్ణతలోనికి మనం నడిపించబడాలి. అదే దేవుడు చూపినటువంటి మార్గము, అదే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము.
ప్రియులారా, కాబట్టి ప్రభు ఏమిని చేస్తుంటున్నాడు? నిత్యమైన దేవుని వాక్యము మన మధ్యలో, మనము ఆ వాక్యం వలన అనుదినము బలము పొందినటువంటి వారంగా, శక్తి పొందినటువంటి వారంగా, నూతన పుట్టబడినటువంటి వారంగా, నూతన బలముతో నూతన శక్తితో ముందుకు సాగుతూ అనేకులను ప్రభు మార్గంలో నడిపించేటటువంటి వారంగా ఉండాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశము ప్రభుతో వెలిపిస్తూ ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం అది. మనం ఫలించాలి, మనము ఫలించాలి, సంపూర్ణంగా ఫలించాలి. ఫలించకపోతే పొందబోయే కఠినమైన శిక్షను కూడా ప్రభువు నిత్యము జ్ఞాపకం చేస్తుంటూనే ఉన్నాడు. కాబట్టి ఆ స్థితిలోనికి మనము సంపూర్ణంగా ఎదగాలని ప్రభువు నిశ్చయించుంటున్న ప్రభువును మనం మనస్ఫూర్తిగా ఆ సంపూర్ణత, పరిపూర్ణత పొందటానికి దేవుడు మన ఎడల ఖచ్చితంగా మరి మన ప్రార్థనను బట్టి మనం ప్రభు దేవుడు ఆజ్ఞాపించిన విధంగా, ఆశించిన విధంగా, కోరుకున్న విధంగా ప్రభు మార్గంలో ముందుకు సాగితే ప్రభు మన ఎడల ఆ కర్ణ కటాక్షములు కిరీటంగా ఉంచి మనల్ని ముందుకు నడిపించేవాడు. మనం ప్రకటన గ్రంథంలో చూస్తుంటున్నాము, ఏమేమి ఇవ్వబడతావో తెల్లరాతనిస్తానంటాడు, జీవవృక్ష ఫలాలను భుజింపనిస్తానంటున్నాడు. అనేకమైనటువంటి వాగ్దానాలతో కూడినటువంటి జీవితాలు ప్రభు మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఫలించలేనటువంటి పరిస్థితి, అది మన దౌర్భాగ్యపు స్థితి అవుతుంది. ఆయనలో ఖచ్చితంగా ఫలించి ప్రభువుకు మనము ఏం చెప్పగలగాలి అంటే, మన నోటి ద్వారా ప్రభును స్తుతిస్తూ ప్రభుని ఏం చెప్పగలగాలి అంటే, నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. మనం చెప్పగలగాలి ప్రభుకు, నా సర్వాన్ని నీకే అర్పిస్తుంటున్నాను ప్రభు, ఫలాలుగా అర్పిస్తుంటున్నాను, సజీవంగా అర్పిస్తుంటున్నాను. వాడిపోని మొక్కవోని సంపూర్ణమైన విశ్వాసంతో నా పరుగుతుద ముట్టించి తిని సమస్తము పెంటవలే ఎంచుకుంటుని అన్న పౌలు సాక్ష్యాన్ని కలిగినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలని దేవుడు ఆశిస్తుంటుండగా, అందుకు ప్రభు ఏర్పరిచిన మార్గంలో మనం ముందుకు సాగి ప్రభు యొక్క గొప్ప ఆశీర్వాదాలు పొందుతాము. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనం విన్నాం. ఫలించే వారముగా ఉండాలి, ప్రేమ కలిగిన వారముగా ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగిన భక్తి పరులముగా ఉండాలి, వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినేవారముగా, వాక్యాన్ని అనుసరించే వారముగా, దైవ సేవకులు చెప్పినటువంటి వాక్య లోతులను గ్రహించుకుని మనల్ని మనము దేవుని చేయి పట్టుకుని నడిచే వారముగా, అనుదినము ఉదయాన్నే దేవుని వైపు చూస్తూ మన దినచర్యని ప్రారంభిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని పదిలపరుచుకుంటూ అభివృద్ధి పరుచుకుంటూ దేవునిలో మనం ముందుకు ఎదుగునట్లు వాక్య ఫలింపు కొరకు జాన్సన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. తర్వాత ఆశీర్వాదము గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు ఇస్తారు. తెలుగు సెషన్ ముగించుకుని హిందీ సెషన్లోకి వెళ్దాం. పరిశుద్ధురాయనకి స్తుతి స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడ, మహాదేవుడ, మహాగుణుడా నాయన, నీకే మహిమ, నీకే ఘనతనైనా, నీకే స్తుతులైనా, నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభునైనా పలుకబడిన నాయన జీవకరమైన మాటలు బట్టినైనా నీకే వేలాది వందనాలయ్యా. నా తండ్రి నిజమైన నా ప్రియ ప్రభునైనా నీ వాక్యం నిందిన ప్రభు మెలకు కలిగినైనా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నైనా ఇటువంటి నెల మాలో ఉన్న నిర్లక్ష్యము, నెగ్లిజెన్స్ నైనా ప్రభు తీసివేయండి తండ్రి. నైనా ప్రతి దాన్ని కూడా ప్రభు నీ వాక్యంతో పోల్చుకొని ప్రభు నిన్ను వెంబడించడానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం ప్రభువానికి వందనాలు. నీలో ఉన్న సంపూర్ణతను మేము పొందుకోవటానికి తగిన మనోనేత్రమును, జీవితమును ప్రభు తెరవండి ప్రభు. ఇంకా ఆత్మీయ అభివృద్ధిని మాకు దయచేయండి. దేవానికి స్తోత్రం ప్రభువానికి వందనాలు. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు
నీ దగ్గర ఉన్న జీవాహారం పొందుకొని ఆశ ప్రియాస ఇంకా నువ్వు మగ దయచేయమని నడిపించున్నాను అయ్యా. వాక్యం వివరించిన ప్రభు నీ దాసురాలను ప్రభు జ్ఞాపకం చేసుకుని దీవించాను. ఈ మీటింగ్ నడిపిస్తున్న దాసులను అభివృద్ధి పరచాను. ఇంకానైనా ఏ ఎటువంటినైనా ప్రభునైనా నీ ఎంతనైనా ప్రభునైనా నైనా ఇంకా చేపించాలనుకుంటున్నావు ప్రభునైనా ప్రతి ఒక్క తలాంతులను ప్రభు నువ్వే నెరవేర్చిన దేవానికి స్తోత్రం. మీట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిగత పరిచయలను దీవించండి సయ్యనైనా నీకు వందనం. ప్రతి ఒక్క పరిచయలో ప్రభు కేవలం నీకు మాత్రం మహి రావాలయ్యా నైనా. మీట్లో సువార్థికులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. ప్రతి ఒక్క పరిచయను కూడా ప్రభు భయంకరంగా నన్ను అభివృద్ధి పరిచయను దీవించండి ప్రభు నీకు వందనం. ఈ దినమంతా కూడా ప్రభు నీ పాదం దగ్గర ఉండి నా వినయం గల జీవితాల ప్రభనైనా మీట్లో ఉన్న మా అందరికి కూడా దయచేయమని, మా కుటుంబాలకు దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి అడిగి వీడుకుంటున్నాను తండ్రి. ఆమె అమ్మగారు ఆశీర్వాదిస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ మీట్లో ఉన్న వారందరికీ, వారి కుటుంబాలన్నిటికీ, సకల పరిస్థితులకు తోడైంటును కాక. అమ్మగారు చాలా చాలా వందనాలండి. మరి కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలు. మరి తెలుగు సెషన్ ఇంతటితో మనం ముగించుకుని హిందీ సెషన్ లోకి వెళ్దామండి. వందనాలండి. అందరికీ వందనాలు. పేరు పేరున వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు ఉదయాన్నే కలుసుకునే వరకు దేవుని కృప, కాపుదల, భద్రత మనందరికీ तोड़ाई उंडी नडिपिंची दीविंची आशीर्वदिंचुनु गाक. आमेन आमेन. आइए हिंदी सेशन को शुरू करेंगे. हमारे बीच में विश्वनाथ प्रसाद जी है. हिंदी सेशन शुरू करने के लिए ओपनिंग प्रेयर के साथ हमें आगे बढ़ाएंगे. विश्वनाथ प्रसाद जी, जय मसीह की. हे हमारे सबको पिता. जय मसीह की. हमारी आवाज जा रही है सिस्टर? आ रहा है. हे हमारे पिता. हाँ जी, आ रहा है जी. हे हमारे पिता, स्वर्ग और धरती के स्वामी, सर्वसामर्थी, सर्वमय, जीवित खुदा, तेरे हुजूरी में दीन और नम्र बन के थरथराते हुए, मुंह के बल गिरते हुए मंडली के साथ तेरे कदमों में आए हैं. रातें अच्छी से बीत गई, मीठी नींद दी, धन धान घराने को आपने रक्षा किया, सुरक्षा किया, हमें भिन्न भिन्न जगहों से इकट्ठा किया. हम इसके लिए आपको कोटि कोटि धन्यवाद करते हैं. आज के मिशन तेरे हाथों में सौंपते हैं. हमारे साथ होकर के हमारी अगुवाई करे पापा.